రేపు మీరు ఎలక్షన్లో గెలవకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు కూడా. గెలవకపోవటం అన్న మాటే లేదు. నేను బతికున్నంత వరకు ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనే. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఎవరిని ఏం చేయాలో, ఈ ఎలక్షన్ ఎలా గెలవాలో నాకు తెలుసు. మీరు బయలుదేరండి. ఒరే అప్పిగా, అల్లరి చిల్లరిగా తిరిగే సీనుగాడు ఈ ప్రెసిడెంట్ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నట్టు? అల్లుడు 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 అవతలు చూస్తే ఏమైంది? అవతల తారణనామ సంవత్సర మార్గశిర మాస బహుళ తదియా బుధవారం అనగా 4/2/2005 తేదీన ఉదయం 11:20 లింగరాజుపాలెం గ్రామ వాస్తవ్యులు ఆకాశం లింగరాజు గారి ఏకైక కుమారుడు చిరంజీవి రాజేష్ కు సూర్యారావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతనిచ్చి వివాహం జరిపించటకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైనది. ఏంటి ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఆగిపోయారే? లోపలికి రండి. ఊళ్ళో పెద్ద మనుషులందరూ వచ్చేశారు. నువ్వు ఒక్కడవే రాలేదని ఇందాక నుంచి బాధపడుతున్నా. ఎంతైనా నా తర్వాత నువ్వే ఈ ఊరికి పెద్ద మనిషివి, ప్రెసిడెంట్వి. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని బాధపడుతున్నారా ప్రెసిడెంట్ గారు? ప్రతి మనిషికి ఓ వీక్నెస్ ఉంటుంది. నాకు పదవి, నీకు ప్రేమ. శీతకాల నాన్న, వాళ్ళ నాన్నకి మందు, దాంతో కొట్టే. రోడ్లు వేయించటం, ఇల్లు కట్టించటం కాదు సీను రాజకీయం అంటే. ఇది రాజకీయం. ఎలక్షన్స్ అనేవి ప్రతి 5 ఏళ్లకి వస్తాయి. కానీ ప్రేమ పెళ్లి అనేవి జీవితంలో ఒకేసారి వస్తాయి. ఎవరి కోసం ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నావో ఆ మనిషినే నీకు దూరం చేశా. ఇప్పుడు చెప్పు, నువ్వు గెలిచావా, నేను గెలిచానా? ఏంటి సీను ఆశీర్వదించకుండా వెళ్ళిపోతున్నావు? సూరా, సీను చేత 4 అక్షంతలు వేయించు. ఏంటలుడు, నిన్ను కూడా పరాయిళ్ళ పిలవాలా? వచ్చి అక్షంతరం వేసేళ్ళు. సారీ సీను, అంతా హడావిడిగా జరిగిపోయింది. అక్షింతలు వేయి. ఏరా, మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రచారానికి బయలుదేరదామా? ఇంకెందుకులే బాబా ప్రచారాలు, ఎలక్షన్లను. ఏరా, ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం జరగాల్సిందిగా? ఎవరి కోసం అయితే ఇంత కష్టపడ్డావో ఆ సీత నీకు దక్కనప్పుడు. రే, లోకంలో ఎంతో మంది ప్రేమించుకుంటారా, కానీ అందరికీ ఆ ప్రేమ దక్కదురా. ఆ దక్కన వాళ్ళలో ఆశపట్టంలో తప్పలేదురా. అదృష్టం కూడా ఉండాలిగా. అది లేదు. సీత నాకు అందరిని చందమామ లాంటిదిరా. ఆశపట్టం నా తప్పు. అల్లుడు అల్లుడు రే, ఇప్పుడు సీత ప్రేమ నాకు దక్కలేదనే బాధ కంటే సీత కోరుకున్నట్టు జనం బాధలు తీర్చడమే నా బాధ్యతరా. అదిగా సీను. రే, ఇంకేం మాట్లాడకండి రా. కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను సీను గారి దగ్గర ఉంటాను, మీరు వెళ్ళండి. ఇంతవరకు అల్లుడి కళ్ళలో మనం నీళ్లు చూడలేదు. దీనికి అందరికీ కారణం ప్రెసిడెంట్ గారే. రే లింగరాజు, ఇవాళ తేలిపోవాలి. రారా బయటికి రా. అన్నం తిన్నారా, గది తిన్నారా? ఎదవాను ఊరిని ఎంత నాశనం చేసినా ఊరుకున్నాం కదా ఆయన. మా సీను గారి జీవితం నాశనం చేస్తుంటే ఊరుకుంటా అనుకున్నారా? ఈ అబ్బాయి ఏంట్రా లుక్కు? ఎలాగైనా ప్రెసిడెంట్ గా గెలిచి తన ప్రేమ విషయం సీతకి చెప్పాలనుకుంటుంటే
సీని గారికి సీతను దూరం చేస్తాడు. సీతకు మా సీని గారు ప్రేమిస్తున్నాడన్న విషయం ముందే తెలుసుంటే ఈ పెళ్లికి చచ్చిన ఒప్పుకునేది కాదురా. అవునరా ప్రెసిడెంట్ ఎదవా. ఒరే ప్రెసిడెంట్ బాధ అంటే ఏంటో తెలియని మా సీని గారిని జీవితాంతం బాధపడేవాడు చేసావు కదా నువ్వు. సీత దక్కలేదని మా సీని గారు ఏదైనా అగాడిత్యం చేసుకుంటే అయిపోతావు అయిపోతావు. రేయ్, లింగరాజు లింగరాజు మనసు మీద కొడితే ఊరుకున్నాను కదా అని మా వాళ్ళని కొడితే ఊరుకుంటాను అనుకున్నావా? మా వాళ్ళనే కాదురా, ఊళ్ళో ఎవరుంటి మీద చేయబడినా సహించేది లేదు. ఎన్నాళ్ళు ఈ ఊరిని నీ ఇష్టానికి లేవు. పంచాయతీ సొమ్ము నీ ఎప్ప సొమ్ములాగా ఇష్టానికి తిన్నావు. నువ్వు తిన్న ఆ సొమ్ము నీ చేత కక్కిస్తాను. ఏ పనుల పేరు చెప్పి నువ్వు గవర్నమెంట్ మోసం చేసావో ఆ పనులు నీ చేత చేయిస్తా. ఏ ప్రెసిడెంట్ పదవి కోసం సీత నాకు దూరం చేశావో ఆ ప్రెసిడెంట్ పదవిని నేను నీకు దూరం చేస్తాను. నామినేషన్ ఇద్దరం వేశాం, కానీ ప్రమాణ స్వీకారం నేను చేస్తాను. మొదటి దెబ్బ నువ్వు కొట్టావు, ఆఖరి దెబ్బ నేను కొట్టాను. కాసుకో. నమస్కారం అండి లింగరాజు గారు. లింగరాజు గారు. నమస్కారం ఆఫీసర్ గారు. చాలా రోజుల తర్వాత దారి తప్పి వచ్చారా? కాదండి బాబు, దారి వెతుక్కుంటూ వచ్చాం. ఏంటా కంగారు? ఏమైనా పేకల మీదకి వచ్చిందా? అవును సార్, మా పీకల మీదకి కాదు, మీ పీకల మీదకే. గతంలో మీరు ఊళ్ళో తవ్వించిన 15 బావుల్ని దొంగలెత్తుకెళ్లిపోయారని మీ అపోజిషన్ పార్టీ శ్రీని గారు మీ మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు సార్. బావులు ఏమైనా నగలయ్యా దొంగలెత్తిపోవడానికి? కలెక్టర్ గారికి అదే మనం వచ్చే వారం ఈ ఊరికి ఎంక్వైరీకి వస్తున్నారు. రాని మందేం పోయింది? ఏం పోవడం ఏంటండి బాబు, బావులు తవ్వించకుండానే తవ్వించినట్టు రికార్డులో రాసి డబ్బంతా నొక్కేశారు. కలెక్టర్ గారు వచ్చేసరికి బావులు లేకపోతే చీటింగ్ కేసు కింద మీరు జైలుకి, సస్పెండ్ అయ్యి మేము ఇంటికి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో మాకు తెలియదు. కలెక్టర్ గారి ఊరు వచ్చే లోపల బావులు రెడీగా ఉండాలి, లేకపోతే వెళ్ళిపోతారు. అంతే కదా. రేయ్, నా వంక సీరియస్ గా చూసి ఉపయోగం ఏంటంటే ఆ సీన్ గడు తమను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు కరెక్ట్ గా. ఇప్పుడు మనం ఊళ్ళో చచ్చినట్టు బావులు తవ్వించాల్సిందే. 30 సంవత్సరాలుగా మన ఊళ్ళో నీళ్ళు లేక చాలా బాధపడ్డాంరా. సీను దయ వల్ల నీళ్ళ బాధ తప్పుతుంది. సీను ప్రెసిడెంట్ అయితే మన ఊరు కష్టాలు తీరినట్టేరా. సీను ఇంత మంచివాడుగా మారతాడు అనుకోలేదు. అంటే ఊరు సీను మొత్తం మా వీధిలో కూడా నీళ్లు లేవు. రామాలయం అయితే కదా, అక్కడే ఇస్తున్నాను. మంచిది. మీరు గానే ఉండి. ఓకే సార్. ఎరా హ్యాపీగా దగ్గరుండి ఊళ్ళో బావిలేన్స్గా ఇంట్లో ఏం చేస్తున్నాడు మీ ప్రెసిడెంట్? అంటే సీను ఏదో పనుండి సరే, మొత్తం 2 రోజుల్లో బావులన్నీ తవ్వటం పూర్తి చేయాలని చెప్పు. 2 రోజులంటే కట్టం సీను. చాలా మంది కూలోళ్ళు పెట్టాలి, బోర్డు అంత ఖర్చు అవుద్ది. తిన్న సొమ్మే కదయా, పెట్టమను. అట్టాగే సీను. ఆ. ఏంటి కొలతలన్నీ తీయటం అయిపోయింది కదా, పనిగానే ఉండి. సీను. సీత నువ్వా? ఏంటి స్కూల్కి బయలుదేరావా? అవును గాని ఏంటి ఊళ్ళో బావులు తవ్విస్తున్నావంట? అవును సీత, శాంక్షన్ అయిన బావులు ప్రెసిడెంట్ తవ్వించపోవటం వల్ల ఊళ్ళో వాళ్ళు నేల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆ డబ్బులతోనే ఊళ్ళో 10-15 బావులు తవ్విస్తున్నాను. ఒక ఫ్రెండ్ గా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సీను. ఇన్నాళ్ళు నువ్వు గెలుస్తావా లేదా అని మనసులో చిన్న డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు 100% ఎలక్షన్లోనూ గెలుస్తావు, నీ ప్రేమలోనూ గెలుస్తావు. అవును, ఈ మధ్య ఎప్పుడు చూసినా నువ్వు ఊరి గురించి, ఊళ్ళో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. మరి ప్రేమించిన అమ్మాయి గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నావు? ఆ, అసలు నువ్వు ఎలక్షన్ లో దిగిందే అమ్మాయి ప్రేమ కోసం. ఆ విషయం మర్చిపోయావా ఏంటి? ఇప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్న ఆ అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పవా? తప్పకుండా చెప్తాను సీత. రే త్వరగా కానీ ఉండి, 2 రోజుల్లో పని అయిపోవాలి. అటగనయా. ఆ, సీత నాకు కొంచెం పని ఉంది, తర్వాత కలుస్తానే. ఓకే సీను, ఆల్ ది బెస్ట్. ఇదిగో ఇక్కడ మార్క్ చేశారు కదా, తవ్వండి. సరేనండి. అయ్యారండి పోనండి. హలో హలో లింగరాజు గారా? అవును, లింగరాజు నేను మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను సార్ దేవాదాయ శాఖ ఈవోని మాట్లాడుతున్నాను. ఏంటి విషయం? సార్, గత 10 ఏళ్లుగా దేవాలయ మాన్యం మీద వచ్చే ఆదాయాన్ని మీరు గవర్నమెంట్ కి జమ చేయట్లేదు.
ఆ మొత్తం ఇప్పటి వరకు 50 లక్షల దాకా అయింది. అది మీరు వెంటనే గవర్నమెంట్కి జమ చేయాలి. నువ్వు చెప్పాల్సింది నేనెంత కట్టాలో అని కాదు, ఇప్పుడు నీకు నేనెంత ఇవ్వాలో అని. సారీ సార్, ఎప్పట్లా మీరు మమ్మల్ని మేనేజ్ చేయడం కుదరదు. మీ అపోజిషన్ క్యాండిడేట్ సీను ఈ విషయాన్ని మంత్రి మురికి అప్పలనాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక వారం రోజుల్లోపు డబ్బు మొత్తం జమ చేయకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఉండిపోయారేంటండి గారు? మళ్ళా సీనిగాడు ఏమైనా షాక్ ఇచ్చాడా? అవునరా, అర్జెంటుగా 50 లక్షలు కట్టమని ఎండోమెంట్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. 50 లక్షలే? ఈ సీనిగాడు మామూలు మనిషి కాదండి గారు. మొన్నటికి మొన్న బావులు తవ్వించడానికి 10 లక్షలు ఖర్చు పెట్టించాడు. ఇప్పుడు 50 లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాడు. తమరిలాగే ఊరుకుంటే చివరికి మిమ్మల్ని కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టేసేలా ఉన్నాడు. మీరు తొందరపడి ఏదో ఒకటి చెయ్యాలండి అయ్యారు. చెయ్యాలి. వెళ్ళొస్తారా సీను ఆగరా, ఎండను పడొచ్చావు, మజ్జిగ తాగరా. వస్తానమ్మా. అలాగేరా. ఒరే సీను, అరే సింగే ఇట్రా రా. ఏంట్రా రేపు నువ్వు ప్రెసిడెంట్ అవుతున్నావు అంట కదా? ఎవరు చెప్పారా? మా బళ్ళ అందరూ అనుకుంటున్నారు. నువ్వు ఊళ్ళో ఎవరికేం కావాలన్నా చేస్తున్నావు అంటగా, మాకు కూడా చేయించు. వాళ్ళు అడుగుతున్నారుగా, ఏం కావాలో చేసి పెట్టు. ఏం కావాలరా? ఏం కావాలంటారేంటి? మేమేం అడిగినా చేయాలి. అలాగే చేస్తాను, చెప్పండి. మేము బళ్ళ ఆడుకోవడానికి గ్రౌండ్ ఇప్పించాలి. సరే. జీలరాంబాబుతో చెప్పి జీలు అరవిప్పించాలి. అరవిందుకు ఊరినే తీసేసుకోండి. మేము రోజు ఆడుకోవడానికి గోళీలు నువ్వే ఇవ్వాలి. ఓకే. మేము ఎప్పుడు అడిగితే అప్పుడు బడికి సెలవు ఇప్పించాలి. ఎందుకు? గోళీలు ఆడుకోవడానికి. ఇదిగో ప్రెసిడెంట్, మేము అడిగినవన్నీ చేసామనుకో, మేము పెద్దయ్యాక మా ఓట్లు కూడా నీకే వేస్తాం. అప్పటిదాకా నువ్వేగా మా ప్రెసిడెంట్వి. ఏంటి మాట్లాడవేంటి? చదువుకోని ప్రెసిడెంట్ కంటే చదువుకున్న ప్రెసిడెంట్ అయితే ఊరు ఇంకా బాగుంటుంది. వెళ్ళి చదువుకోండి. అలాగేలే. ఎవరన్నా ఒక్క అడుగు ముందుకేసారా నరికి పారేస్తాను. అంతా వినండి. సీని గారికి ఎవరన్నా ఓటేసినా, ఈడికి సాయం చేసినా, ఈడికి పట్టిన కథ మీ అందరికీ పడుతుంది. ఈ ఊరున్నంత కాలం, మా అయ్యగారు బతుకున్నంత కాలం ఈ ఊరికి ప్రెసిడెంట్ మా అయ్యగారే. కాదని ఎవడైనా తోక జాడించాడా, నడి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తా. మా అయ్యగారు కనుక ఎలక్షన్ లో గెలవకపోతే ఊరు నాశనం అయిపోద్ది, వల్లకాడైపోద్ది నా కొడకల్లారా. పదండ్రా. పదండి. రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడరా. ఎక్కడికి తాత? సీని గారి దగ్గరికి. వాడికి సాయం చేస్తున్నామని తెలిస్తే నేను చంపేస్తారు. చంపేస్తే చంపేనీరా. ఆడి కోసం చావట్లేదు, ఊరోళ్ళ కోసం చస్తున్నాడు. ఇన్నాళ్ళకి ఈ ఊళ్ళో ప్రెసిడెంట్ గా ఎదిరించే మొగోడు ఒకడు పుట్టాడు. ఆ మొగోడు చావడానికి ఇల్లే. ఏ మంగా ఎక్కడికే? సీనుని కాపాడడం కోసం. చావాలనుందా? నీలాంటి చేతగానుడికి పెళ్ళంగా బతికే కన్నా అదే నయం. నా మాటిను. వద్దయ్యా, వద్దయ్యా. నేను సస్తే చచ్చాను కానీ సీని గారిని మాత్రం బతికించుకోవాలి. బాబు ఏమైందిరా? బాబు ఒరేయ్ తమ్ముడు, బాబు. సీను, నేను ఆ రోజే చెప్పాను ఈ ఎలక్షన్ రాజకీయాలు మనకొద్దురా అని. నేను చెప్పిన మాట విన్నావా? చూడు ఇప్పుడు ఏం జరిగిందో. దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డావు కాబట్టి సరిపోయింది. లేకపోతే వద్దురా, ఈ ఎలక్షన్లు రాజకీయాలు గొడవలు మనకొద్దు, వదిలేయరా. అవునరా సీను, నువ్వు ప్రెసిడెంట్ అవుతావు, మన ఊరు బాగుపడుద్ది అని ఎన్నో కలలు కన్నావు. ఊరు బాగుపడకపోయినా పర్లేదురా, కానీ నువ్వు మాకు కావాలి. మాకు కావాలరా సీను.